జిబ్రి జిబ్రి కళ్ళు తెరు. జిబ్రి, నా పాండురంగడు నన్ను కాపాడాడు. పాండురంగ, పాండురంగ. నీళ్ళు 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 నీళ్ళు. ఏ లక్ష్మయ్య, ఈ మంత్రగతి మాటలు విని తన దగ్గరికి వెళ్ళకు. తప్పించుకుని వెళ్ళడానికి ఇదొక మార్గం. మోసపోకు. దాన్ని నమ్మితే చనిపోతావు. తను దోషి కాదు. ఆపదలు ఉంటే మనం శత్రువులకైనా సహాయం చేస్తాం కదా. పాపం చిన్నపిల్ల నీళ్లు అడుగుతోంది. కాదు కూడదు అని ఎలా అంటాం చెప్పు. నీళ్ళు 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 నీళ్ళు. నీళ్లు తాగు. తీసుకో అమ్మా. ఏమిటిది? నన్ను ఎవరో బలంగా లాగుతున్నట్టు కనిపిస్తోంది. ఎందుకు ఇలా జరుగుతోంది? నీకు జాలి దయ చాలా ఎక్కువ కదా. నీ మంచితనానికి ప్రతిఫలాన్ని ఇప్పుడు నేను ప్రసాదిస్తాను. గ్రామస్తులందరూ నన్ను విపరీతంగా వేధిస్తున్నారు. చూడండి, నన్ను ఎలా కట్టేశారు. తాగడానికి నీళ్ళు ఇవ్వట్లేదు. అన్యాయంగా నన్ను చెట్టుకి కట్టేశారు. నేనిప్పుడు నీళ్ళు ఎలా తాగాలి? మీరు పెద్ద మనసుతో నా కట్లు విప్పితే నేను నీళ్లు తాగుతాను. దాహంతో నా గొంతు ఎండిపోతుంది. త్వరగా కట్లు విప్పండి. జిబ్రి, నేను ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు. నేను ఊళ్ళోకి వెళ్ళాలి. జిబ్రి, గ్రామస్తులు ఆయన గారిని పట్టుకుని బంధించారు. నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి. ఇంకా ఆలస్యం చేయకూడదు. మా ఆయన గారి ప్రాణం ప్రమాదంలో ఉంది. నేను ఇక ఆలస్యం చేయకూడదు. నేను కూడా నీతో పాటు వస్తాను. లేదు లేదు, నువ్వు రావద్దు జిబ్రి. నువ్వు నా స్నేహితురాలు అని వాళ్ళకి తెలిస్తే నాతో పాటు నిన్ను కూడా బంధిస్తారు. నీకు విముక్తి కలిగి ఎంతోసేపు అవ్వలేదు. మళ్ళీ నీకు కష్టం ఎందుకు? కట్టేస్తే కట్టేని, నేను అసలు భయపడ్నా. వద్దు, అలా అనకు. నువ్వు నా కోసం ప్రాణాలైనా ఇస్తావు, నాకు తెలుసు జిబ్రి. కానీ మనందరం వాళ్ళ చేతుల్లో ఇరుక్కుపోతే ఎలా చెప్పు? ఆదుకోవడానికి ఎవరో ఒకరు స్వేచ్ఛగా ఉండాలి కదా. అదేంటంటే, ఒకవేళ వాళ్ళెవరైనా నా మీద దాడి చేస్తే అప్పుడు నువ్వు వచ్చి నన్ను కాపాడొచ్చు కదా. అది కూడా నిజమే అక్క. అందుకే నేను ఒక్కదాన్నే వెళ్తాను. నువ్వు క్షేమంగా ఉండు జిబ్రి. నువ్వు జాగ్రత్త. పాపం అమాయకురాలైన సఖు నా కళ్ళల్లో మెదులుతూనే ఉంది. సఖు చాలా మంచిది. పాండురంగడి భక్తురాలు. తనకెంత కష్టం వచ్చింది. భోజనం చేయలేదు. గ్రామస్తులందరూ నానా మాటలు అని తనని ఇబ్బంది పెట్టారు. తన ప్రాణం ఎంత విలవెల్లాడుతోందో. ఒకసారి వెళ్ళి చూసొస్తాను. తన్ని చూసొస్తే నా మనసు స్థిమిత పడుతుందేమో. ఇప్పుడే వెడతాను. నా కట్లు విప్పు, కట్లు విప్పు, కట్లు విప్పు. గొడ్డలివ్వు, గొడ్డలివ్వు.
లక్ష్మయ్య దానికి నీళ్ళు ఇచ్చావా లేదా? వెంకయ్య చాలా సరిగ్గా చెప్పాడు. నేను మంత్రగత్తెనే. కొండల్ని పగలగొట్టింది నేనే. హోమాన్ని చల్లార్చింది నేనే. చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్ళింది కూడా నేనే. వెంకయ్య చాలా తెలివైనవాడు. కానీ నువ్వే నా నిజ స్వరూపాన్ని గుర్తుపట్టలేదు. మంత్రగత్తెని గుర్తుపట్టకపోవడం అంటే చాలా చాలా పెద్ద తప్పు కదా. మరి చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే కదా. ఏమిటిది? ఇద్దరు సఖులున్నారు. చేతిలో గొడ్డలుంది. లక్ష్మయ్య, నేనెవరినో నువ్వు గుర్తుపట్టావు కదా. ఇప్పుడు చూసావు కదా, నేను మంత్రగత్తెనే. నేను ఎవరినైనా చంపగలను. ఎవరినైనా, నిన్ను కూడా చంపగలను. కానీ చంపను. ఎందుకంటే నువ్వు నన్ను భలే బాగా గుర్తుపట్టావు. అందుకే నేను నిన్ను చంపను. కానీ నేను ఇప్పుడు 3 అంకెలు లెక్క పెడతాను. ఈలోపు పారిపోవాలనుకుంటే పారిపో. 1 2